నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఉదయం హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అమరావతిలో లంచ్, సాయంత్రం బెంగళూరులో డిన్నర్. ఇదంతా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలో ఉందా? కానీ త్వరలో మన కళ్ళ ముందుకు రాబోతున్న వాస్తవం ఇది. విశాఖ సాక్షిగా గూగుల్ డేటా సెంటర్ వేదికగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ఆ ఒక్క ప్రకటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దక్షిణాదిలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆ బుల్లెట్ ప్రయాణం ఏంటి? 100 కిలోమీటర్ల దూరం నిమిషాల్లో ఎలా కరిగిపోతుంది? దేశ ముఖచిత్రం మార్చేయబోతున్న ఆ సరికొత్త మార్పుల విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం వేదికగా గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశంలోనే హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం ఒక రైలు ప్రయాణం గురించి చేసిన మాట మాత్రమే కాదు, రాబోయే దశాబ్ద కాలంలో దక్షిణ భారతదేశ ముఖచిత్రాన్ని మార్చేయబోతున్న ఒక భారీ విప్లవానికి సంకేతాలిస్తోంది. విశాఖ సాక్షిగా దేశ ఐటీ రంగానికి ఒక కొత్త ఊపు లభిస్తున్న తరుణంలోనే హైస్పీడ్ కనెక్టివిటీ గురించొచ్చిన అప్డేట్ సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరినీ ఆలోచింపజేస్తోంది. అభివృద్ధికి గతి, గమ్యం రెండూ ముఖ్యమని ఈ ప్రకటన ద్వారా అర్థమవుతోంది. అందుకే ఈ సరికొత్త మార్పుపై ఇప్పుడు రాజకీయ, ఆర్థిక విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రయాణంలో వేగం పెరిగితే అది కేవలం సమయాన్ని మాత్రమే కాపాడదు, ఆ ప్రాంతపు ఎకానమీని కూడా పరుగులు పెట్టిస్తుంది. అమరావతి నుంచి హైదరాబాద్కు కేవలం 70 నిమిషాల్లో చేరుకోవచ్చని కేంద్రం ఇచ్చిన హామీ ఒక గేమ్ చేంజర్ కానుంది. ప్రస్తుతం మనం బస్సులోనో లేదా సాధారణ రైళ్లలోనో గంటల తరబడి ప్రయాణిస్తున్నాం. కానీ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు వాస్తవ రూపం దాలిస్తే ఉదయం హైదరాబాదులో టీ తాగి అమరావతిలో ఆఫీస్ వర్క్ ముగించుకొని మళ్లీ రాత్రికి ఇంటికొచ్చేయచ్చు. ఈ గ్యాప్ తగ్గడం అనేది సామాజికంగా, ఆర్థికంగా సరికొత్త మార్పుకు బీజం వేస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం కల కాదు, రాబోయే రోజుల్లో మన కళ్ల ముందు కనిపించబోయే వాస్తవమని చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ మెట్రో రైలు మనకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. రోడ్లపై ట్రాఫిక్ జామ్లు, గంటల తరబడి వేచుండాల్సిన అవసరం లేకుండా మెట్రో ప్రయాణం ప్రజలకు కంఫర్ట్నిచ్చింది. ఇది కేవలం డబ్బు ఆదా చేయడమే కాదు, విలువైన సమయాన్ని కూడా మిగిల్చింది. ఇదే ఫార్ములాను ఇప్పుడు భారీ స్థాయిలో బుల్లెట్ రైల్ రూపంలో అప్లై చేస్తున్నారు. ఢిల్లీ నుంచి మీరట్ వరకు నడుస్తున్న సర్వీసుల తరహాలోనే దక్షిణాదిలో ఈ ప్రాజెక్టులొస్తే అభివృద్ధికి అడ్డంకులు తొలగిపోతాయి. కాలం కలిసొస్తే కార్యం సానుకూలమవుతుంది అనేది అందరికీ తెలిసిందే. అందుకే రవాణా వ్యవస్థ మెరుగుపడటం అనేది వికసిత్ భారత్కు కీలక మెట్టుగా మారనుంది. మౌలిక వసతులే ప్రగతికి అసలైన సోపానాలు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్లుగా రవాణా వ్యవస్థలో జాప్యం దేశాభివృద్ధిని కుంటుపరుస్తోంది. అందుకే కేంద్రం ఇప్పుడు మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టింది. డైమండ్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్టులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల మధ్య దూరాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతి టు చెన్నై 112 నిమిషాలు, హైదరాబాద్ టు బెంగళూరు కేవలం 2 గంటలు. అంటే ఇది అద్భుతం అనిపిస్తుంది. ఈ సమయ ప్రభావం కేవలం ప్రయాణికులపైనే కాదు, లాజిస్టిక్స్ రంగంపై కూడా విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గినప్పుడు వస్తువుల ధరలు కూడా అదుపులోకొస్తాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక స్ట్రాంగ్ బూస్ట్ ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మహానగరాల మధ్య ప్రయాణ దూరం తగ్గితే అది కేవలం ఐటీ వాళ్లకే కాదు, సామాన్యుల జేబులకు కూడా పెద్ద ఊరట. అయితే ఈ విప్లవాత్మక వేగం కేవలం సిటీలకే పరిమితం కాబోవడం లేదు. ఆ మార్గ మధ్యంలో ఉండే చిన్న పల్లెలు, పట్టణాల రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో రాబోయే ఆ ఊహించని బూమ్ ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ హైస్పీడ్ కనెక్టివిటీ కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా మార్గమధ్యంలో ఉండే టైర్ 2, టైర్ 3 నగరాల దశ, దిశను కూడా పూర్తిగా మార్చేస్తుంది.
ఉదాహరణకు హైదరాబాద్ నుంచి అమరావతి లేదా బెంగళూరు వెళ్లే మార్గంలోని చిన్న పట్టణాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా బూమ్ అవుతుంది. పెద్ద నగరాల్లో ఇళ్లు కొనే స్తోమత లేనివారు ఈ హైస్పీడ్ రైలు కనెక్టివిటీ ఉన్న చిన్న పట్టణాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని ఆఫీసుల కోసం రోజువారీ అప్ అండ్ డౌన్ చేసే సరికొత్త కల్చర్ పెరుగుతుంది. దీనివల్ల వలసలు ఒక్కచోటే కేంద్రీకృతం కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని విశ్లేషిస్తున్నారు. స్థానికంగా చిన్న వ్యాపారాలు, మౌలిక వసతులు అభివృద్ధి చెంది ఆయా ప్రాంతాల ముఖచిత్రం మారడం ఖాయమని స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు ఐటీ హబ్గా విస్తరిస్తున్న హైదరాబాద్, మరోవైపు అభివృద్ధి పథంలో సాగుతున్న అమరావతి, వీటికి తోడు పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతున్న విశాఖపట్నం. ఈ మూడింటిని వేగవంతమైన రవాణా వ్యవస్థతో కలిపితే అది ఒక శక్తివంతమైన ఎకనామిక్ కారిడార్గా మారుతోంది. ఐటీ ఉద్యోగులు ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించడం తేలికవుతుంది. దీనివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరగడమే కాకుండా నగరాలపై పెరిగే విపరీతమైన జనాభా ఒత్తిడి కూడా తగ్గుతుంది. 7 to 8 ఇయర్స్ టైం ఫ్రేమ్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పడం కేంద్ర ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని తెలియజేస్తోంది. ఇది ఒక కొత్త తరహా ప్రగతికి సంకేతాలిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే అక్కడ రవాణా వ్యవస్థ ఎంతో అడ్వాన్స్డ్గా ఉంటుంది. జపాన్, చైనా వంటి దేశాల్లో బుల్లెట్ రైళ్లు దేశ ప్రగతిని ఎలా మార్చాయో మనం చూసాం. ఇప్పుడు భారతదేశం కూడా అదే బాటలో పయనిస్తోంది. ముంబై నుంచి పూణే కేవలం 48 నిమిషాలు, పూణే నుంచి హైదరాబాద్ 1.55 గంటలు. అంటే దక్షిణాది ప్రాంతాలన్నీ ఒకదానికొకటి చాలా దగ్గరగా వస్తాయి. ఇది కేవలం భౌగోళిక దూరాన్ని తగ్గించడమే కాదు, ప్రజల ఆలోచనా దృక్పథాన్ని కూడా మారుస్తుంది. వేగం అనేది విజయానికి మొదటి మెట్టు అని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఈ నెట్వర్క్ వల్ల బిజినెస్ డీల్స్ వేగంగా ముగుస్తాయి మరియు కనెక్టివిటీ పెరుగుతుంది. రవాణా సౌకర్యాలు బాగుంటేనే ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో అడుగు పెట్టడం శుభపరిణామమైతే వాటికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడం ప్రభుత్వం బాధ్యత. బుల్లెట్ రైల్ వంటి ప్రాజెక్ట్స్ వల్ల ఇండస్ట్రీస్ ఊపందుకుంటాయి, కొత్త కొత్త స్టార్టప్స్ పుట్టుకొస్తాయి. దీనివల్ల ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. లోకల్ టాలెంట్ లోకల్గానే సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వలసల్ని అరికట్టడమే కాకుండా ప్రాంతీయ అసమానతల్ని కూడా తొలగిస్తుందని చర్చనీయాంశంగా మారింది. యువత భవిష్యత్తుకు ఇది ఒక భరోసా ఇస్తుంది. ప్రభుత్వం దగ్గర నిధులుండాలంటే వ్యాపారాలు సక్రమంగా సాగాలి. ఎప్పుడైతే రవాణా వ్యవస్థ వేగంగా ఉంటుందో అప్పుడు వాణిజ్య లావాదేవీలు పెరుగుతాయి. దీనివల్ల జీఎస్టీ రూపంలోనూ ఇతర పన్నుల రూపంలోనూ ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయాన్ని మళ్లీ సంక్షేమ పథకాలకు, ఇతర అభివృద్ధి పనులకు వెచ్చించే అవకాశం ఉంటుంది. అంటే ఇటు డెవలప్మెంట్, అటు సంక్షేమం రెండూ సమాంతరంగా సాగుతాయి. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లుగా కాకుండా మౌలిక వసతులే అభివృద్ధికి అసలైన పునాది అని స్పష్టంగా విశ్లేషిస్తున్నారు. ఆదాయం పెరిగితే ఆటోమేటిక్గా పేదల సంక్షేమం మెరుగుపడుతుంది. రవాణా వ్యవస్థ వేగవంతమైతే వాణిజ్యం పెరుగుతుంది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురుస్తుంది. అయితే ఇదంతా రాత్రికి రాత్రి జరిగే మ్యాజిక్ కాదు. ఈ మహా ప్రణాళిక వెనుక కేంద్రం రచించిన ఆ భారీ దీర్ఘకాలిక వ్యూహం ఏంటి? ఆ ఆలోచనల వెనుక ఉన్న అసలు ప్లాన్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యల వెనుక ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం తగ్గడం వల్ల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరుతాయి. హైదరాబాద్ నుంచి అమరావతికి కేవలం 70 నిమిషాల సమయం అంటే అది ఒక విప్లవాత్మక అడుగు. ఒకప్పుడు గంటల తరబడి జర్నీ చేసిన వాళ్లకు ఇదొక కలలా అనిపించొచ్చు. కానీ టెక్నాలజీ పెరుగుతున్న వేగంతో ఇది అసాధ్యమేమీ కాదు. ప్రయాణమే ఒక హాయిగా ఉండే రోజులో ముందున్నాయని ఈ ప్రాజెక్ట్ సంకేతాలిస్తోంది. ప్రతి నిమిషం విలువైనదే అని భావించే ఆధునిక సమాజానికి ఇది ఒక గొప్ప బహుమతి. దూరం అనేది కేవలం అంకెల్లోనే మిగిలిపోతుందని ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది.
చెన్నై నుంచి బెంగళూరుకు 73 నిమిషాల్లో చేరుకోవడం ద్వారా సౌత్ ఇండియాలోని 2 ప్రధాన ఐటీ హబ్లు కలిసిపోతాయి. దీనివల్ల నాలెడ్జ్ షేరింగ్ పెరుగుతుంది, బిజినెస్ నెట్వర్కింగ్ విస్తరిస్తుంది. డైమండ్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ అనేది కేవలం రైలు పట్టాలు వేయడం కాదు, అది భారతదేశ భవిష్యత్తుకు నిర్మిస్తున్న రహదారి. ఈ హైస్పీడ్ కారిడార్ దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్యాసింజర్ ప్రయాణమే కాదు, కార్గో రవాణా కూడా వేగవంతమైతే అది గ్లోబల్ మార్కెట్లో మన పోటీతత్వాన్ని పెంచుతుంది. ఇది ఒక సరికొత్త ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి దారితీస్తుందని విశ్లేషిస్తున్నారు. దున్నేవాడిదే భూమి అన్నట్లుగా శ్రమించేవాడికి సరైన సౌకర్యాలు కల్పిస్తేనే ఫలితం ఉంటుంది. ఐటీ రంగం విస్తరిస్తున్న వేళ యువతకు మంచి ఉద్యోగాలతో పాటు సులువైన ప్రయాణ మార్గాలు కావాలి. అందుకే బుల్లెట్ రైలు అనేది కేవలం విలాసవంతమైన ప్రయాణం కాదు, అది ఒక నిత్యావసరం. ట్రాఫిక్ కష్టాలు, పొల్యూషన్ నుంచి రిలీఫ్ లభించాలంటే ఇలాంటి మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అత్యవసరం. హైదరాబాద్ని బెంగళూరు, అమరావతి, చెన్నైలతో అనుసంధానించడం ద్వారా ఒక మెగా సిటీ క్లస్టర్ ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది రాబోయే తరాలకు ఒక క్లీన్ అండ్ గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్గా నిలుస్తోంది. ప్రాజెక్టుల ప్రకటన వినడానికి ఎంత ఇంపుగా ఉన్నా ఆచరణలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను కూడా మనం అస్సలు విస్మరించలేం. ప్రధానంగా భూసేకరణ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పెద్ద అగ్నిపరీక్ష లాంటిది. రైతులు, స్థానికులకు ఏమాత్రం నష్టం కలగకుండా పారదర్శకంగా భూమిని సేకరించడం అత్యంత కీలకం. అలాగే 2-3 రాష్ట్రాల మీదుగా ఈ భారీ హైస్పీడ్ కారిడార్ వెళ్తుంది కాబట్టి రాష్ట్రాల మధ్య రాజకీయాలకు అతీతమైన సమన్వయం అవసరం. ఏమాత్రం గ్యాప్ వచ్చినా డెడ్లైన్ కాస్త దశాబ్దాల తరబడి సాగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సరికొత్త మార్పుకు బీజం పడిందా లేదా అన్నది పనుల వేగం బట్టి అర్థమవుతుంది. కింది స్థాయిలో పక్కా ప్రణాళిక లేకపోతే ఆశించిన మేర ఫలితాలు రావడం కష్టమేనని నిపుణులు లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రాజెక్టుల గురించి వినేందుకు ఎంత అద్భుతంగా ఉన్నా క్షేత్రస్థాయిలో వాస్తు పరిస్థితులు దానికి పూర్తి భిన్నం. ప్రధానంగా భూసేకరణ అనే అగ్ని పరీక్ష దాటి అనుకునే డెడ్లైన్ లోపు ఈ ప్రాజెక్టు ఎలా పట్టాలెక్కించబోతున్నారు, భవిష్యత్తుకు భరోసానిచ్చే ఆ కార్యాచరణ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టుగా రాబోయే 7-8 ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలుగు రాష్ట్రాల రూపురేఖలు మారిపోతాయి. అమరావతి ఒక రాజధానిగా స్థిరపడటంలో ఈ కనెక్టివిటీ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే హైదరాబాద్ తన గ్లోబల్ సిటీ ఇమేజ్ని మరింత పటిష్టం చేసుకుంటుంది. ఒక ప్రాంతం బాగుంటే పక్క ప్రాంతం కూడా బాగుపడాలన్నదే ఈ ప్రాజెక్టుల అంతర్లీన ఉద్దేశం. ప్రజల్లో ఉన్న సందేహాలు పటాపంచలు చేస్తూ నిజమైన ప్రగతి అంటే ఇదేనని నిరూపించేలా కేంద్రం అడుగులు వేస్తోందని అర్థమవుతోంది. ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఒక అభివృద్ధి యజ్ఞమని అందరూ భావిస్తున్నారు. సరికొత్త మార్పుకు నిజంగానే బీజం పడిందా అంటే అవుననే చెప్పాలి. అభివృద్ధికి చిహ్నమైన గూగుల్ డేటా సెంటర్ ప్రారంభోత్సవం రోజునే ఈ హైస్పీడ్ రైలు ప్రకటన రావడం కాకతాళీయం కావచ్చు, కానీ అది ఒక స్పష్టమైన సంకేతం. టెక్నాలజీ, ట్రాన్స్పోర్టేషన్ కలిస్తేనే మోడ్రన్ ఇండియా కల సాకారమవుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే మౌలిక వసతులు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాబోయే తరాలకు ఒక సుస్థిరమైన, వేగవంతమైన భారతదేశాన్ని అందించబోతున్నామన్నది స్పష్టంగా విశ్లేషిస్తున్నారు. ఇది మన భారత నిర్మాణంలో ఒక కీలక ఘట్టంగా చరిత్రలో నిలిచిపోనుంది. ముగింపుగా చెప్పాలంటే అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అశ్విని వైష్ణవ్ చెప్పిన మాటలు కార్యరూపం దాల్చితే దక్షిణాది రాష్ట్రాలు సరికొత్త ఎకనామిక్ పవర్ హౌస్గా ఎదుగుతాయి. సమయం, డబ్బు ఆదా అవడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం వస్తుంది. యువతకు లక్షలాది అవకాశాలు కల్పించే ఈ మహాక్రతువు వికసిత్ భారత్ దిశగా వేస్తున్న అతిపెద్ద అడుగు. ఈ హైస్పీడ్ ప్రయాణం కేవలం పట్టాలపై సాగే ప్రయాణం కాదు. ఇది కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలకు రెక్కలు తొడిగి గమ్యం వైపు తీసుకెళ్లే ప్రగతి ప్రయాణం. ఈ మార్పు తథ్యమని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. దూరం అనేది ఇకపై కిలోమీటర్లలో కాదు,
నిమిషాల్లో కొలుచుకునే ఆధునిక కాలం వచ్చేస్తుంది. విశాఖపట్నంలో పడిన ఈ ఆలోచనల బీజం రేపు మహావృక్షమై దేశ ఆర్థిక వ్యవస్థకే ఆక్సిజన్ ఇవ్వబోతుంది. అయితే నాయకుల ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఏ రోజైతే అవి నిజంగా పట్టాలెక్కుతాయో ఆ రోజే ఈ ప్రగతి ప్రయాణం సంపూర్ణమవుతుంది. అదే అసలైన వికసిత్ భారత్. సరికొత్త మార్పుకు నాంది పలికే ఆ సుదినం కోసం, ఆ బుల్లెట్ స్పీడ్ కోసం ఆశగా ఎదురు చూద్దాం.